ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అంతరిక్షంలో ఉన్న ఈ ఐఎస్ఎస్ కూలిపోనుందా? కూలిపోతే భూమి మీద ఎక్కడ కూలనుంది? అసలు ఇది కూలడానికి కారకులెవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే పూర్తి వీడియో చూడండి. అంతరిక్షం అనేది అంతులేనిది, అంతు చిక్కనిది. మనిషి నిత్యం ఈ అంతరిక్షంలోని రహస్యాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ దాదాపు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాయి. అంతరిక్షంలోని అద్భుత విషయాలను కనుక్కోవడానికి ప్రతి దేశం తన వంతు కృషి చేస్తూనే ఉంది. ఒక్కొక్కరిగానే కాకుండా అన్ని దేశాలు కలిసి కూడా ఈ పరిశోధనలపై పడ్డాయి. ప్రతి దేశం ఏటా కొన్ని ప్రయోగాలకు తమ రాకెట్లను, వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం మొదలుపెట్టాయి. అలా పంపినప్పుడు తమ పరిశోధనలకు గాను అక్కడ చిన్నపాటి నివాసం ఏర్పరచుకునే తరుణంలో కొన్ని దేశాలకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీలన్నీ ఓ స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలో ఏర్పాటు చేసుకున్నాయి. అంటే సామాన్య పరిభాషలో గెస్ట్ హౌస్ లాగన్నమాట. మరి అంతరిక్షంలో ఉన్న ఈ గెస్ట్ హౌస్ పేరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీనిని అమెరికా, రష్యా, జపాన్, కెనడా స్పేస్ ఏజెన్సీలు కలిసి నిర్మించాయి. ఈ స్పేస్ స్టేషన్ ఆపరేషన్స్ 1998లో ప్రారంభమయ్యాయి. ఇది భూమి నుండి 400 నుండి 415 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ కేంద్రం పొడవు ఒక ఫుట్బాల్ మైదానంతో సమానం. అంటే దాదాపు 109 మీటర్ల పొడవన్నమాట. దీని బరువు 4 లక్షల కిలోలు. గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ప్రతిరోజు 16 సార్లు 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తుందన్నమాట. మరి ఇంతటి పెద్ద స్పేస్ స్టేషన్ కూలిపోతే ఏమవుతుంది? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారా? మనం ఆరోగ్యం కోసం వేసుకునే టాబ్లెట్ దగ్గర నుండి వాడే చిన్నపాటి బ్యాటరీ వరకు ప్రతిదానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. అలాగే స్పేస్లో ఉన్న స్పేస్ స్టేషన్ లేదా శాటిలైట్స్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు స్పేస్ స్టేషన్ కూలిపోవడం గురించి చర్చ మొదలైంది. 1973లో నాసా నిర్మించిన స్కైల్యాబ్ కూడా 173 రోజులకు పైగా అంతరిక్షంలో సేవలందించింది. తరువాత రోజుల్లో నాసా దీంతో పనిచేయడం ఆపేసింది. 1979 జూలై 11న ఇది భూకక్షలోకి ప్రవేశించి మండిపోయింది. దాని శకలాలు హిందూ మహాసముద్రంతో పాటు కొన్ని దీవుల్లో కూడా పడ్డాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి మళ్లీ ఐఎస్ఎస్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని కొందరు భయపడుతున్నారు. ఐఎస్ఎస్ 1998 నుండి దాదాపు 15 సంవత్సరాల దాకా పనిచేసే విధంగా డిజైన్ చేశారు. కానీ దశల వారీగా దాన్ని ఆ కాల పరిమితిని పొడిగిస్తూ 2030తో దీని గడువు పూర్తి చేసేలా నిర్ణయించింది నాసా. ఈ నిర్ణయం అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ తీసుకున్నట్టు సమాచారం. కానీ రష్యా మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఐఎస్ఎస్లోని 80% తమ సామాగ్రి గడువు ఎప్పుడో ముగిసిపోయిందని, వెంటనే ఐఎస్ఎస్తో పనిచేయడం ఆపేయాలని అంటోంది. అంతేకాదు, ఇదే విషయాన్ని బలపరుస్తూ ఐఎస్ఎస్ని త్వరగా కూల్ చేయాలని ఈ విషయంపై ట్రంప్ దగ్గర ప్రస్తావిస్తానని అమెరికా టెక్ దిగ్గజం, ప్రభుత్వ సలహాదారుడు ఎలాన్ మస్క్ కూడా ఫిబ్రవరిలో ఓ ట్వీట్ చేశాడు. కాకపోతే మస్క్ చేసిన ఈ ట్వీట్ చాలా మందికి కొన్ని అనుమానాలను తావిస్తోంది. ఇప్పుడున్న ఐఎస్ఎస్ని త్వరగా కూల్చివేస్తే తన కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ నుండి మరో స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ స్థానంలో నిర్మించడం సులువని మస్క్ భావించి స్పేస్ స్టేషన్ కూల్చివేతకు ట్రంప్ దగ్గర ఎక్కువ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న స్పేస్ స్టేషన్ కాలపరిమితి కారణంగా దానిని కూల్చడం ఖాయం. అది ఇప్పుడా తర్వాత అన్నది మాత్రం వెంటనే చెప్పలేం. అయితే ఈ కూలే ప్రక్రియను మాత్రం నాసా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసింది. ఇప్పుడు స్పేస్ స్టేషన్ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దానిని తనకు తాను ధ్వంసం అయ్యేలా ప్రోగ్రాం చేశారు. అలా అయిన తర్వాత దాని శిథిలాలు కూడా భూ వాతావరణంలోకి వచ్చే ముందే కాలి బూడిదైపోతాయని నిపుణుల అంచనా. ఒకవేళ కొన్ని శిథిలాలు భూమి మీద పడ్డా అవి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఓ దీవిలో పడే విధంగా దానిని నియంత్రించనున్నారు.